భారతదేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే ఇండియా నుండి బహిష్కరించాలని నిజామాబాద్ జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పొనుగంటి సతీష్ మండిపడ్డారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో రాహుల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ భారతదేశాన్ని ఇక్కడ ఉండే ప్రజలను కించపరిచే విధంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే రాహుల్ దేశాన్ని విడిచిపోవాలని డిమాండ్ చేశారు. ఇక ఆయనకు మన దేశంలో ఉండే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్తిక్, నరేష్, కార్పొరేటర్ ఎర్రం సుధీర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, మైనార్టీ అధ్యక్షులు కైసర్ తదితరులు పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా మన దేశం అనేక మాటలు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీకి దేశంలో ఉండే అర్హత కూడా లేదు. దేశ బహిష్కరణ చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ రోజు పక్కారోగా చేసి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఎవరైతే దేశానికి కించపరిచినట్టు మాట్లాడతారో మన దేశంలో ఉన్న చట్టం ప్రకారం, సుప్రీంకోర్టు చట్టం ప్రకారం దేశ బహిష్కరణ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. తెలంగాణ దేశం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీస్తుంది. ఇక్కడ తీసింది కాక బయట దేశాలకు కూడా పప్పు, మన భారతదేశ పప్పు ఎవరు అంటే రాహుల్ గాంధీ. ఇప్పుడు విదేశీ పర్యటన అలాగే మాట్లాడడం, ఇలాంటి మాటలు మాట్లాడినందుకు ఆయన తక్షణం ఆయన మాటలు వెనుకకి అతన్ని దేశం నుంచి బహిష్కరించాలని బీజేపీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ